అనుమతులు లేకుండా రుణాలు అందించే యాప్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించనుంది. నిబంధనలు అతిక్రమించి రుణాలు అందిస్తే భారీగా ఫైన్ విధించేందుకు సిద్ధమవుతోంది. ₹1,00,00,000 వరకు జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. లోన్ యాప్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఇష్టారీతిన రుణ సదుపాయం కల్పించే సంస్థలకు అడ్డుకట్ట వేయనుంది. ఈ మేరకు అవలంబించాల్సిన విధి విధానాలపై ఒక నివేదికను ఇప్పటికే ఆర్బీఐ సమర్పించింది. 2021 నవంబర్లో ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజిటల్ లెండింగ్ అనే రిపోర్ట్ను సమర్పించింది. దీని ప్రకారం తాజా ముసాయిదా బిల్లులోని ప్రతిపాదనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అనియంత్రిత రుణాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారికి పెద్ద మొత్తంలో పెనాల్టీతో పాటు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేలా మార్గదర్శకాలు రూపొందించింది. ప్లేస్టోర్, యాప్ స్టోర్ల జాబితాలో చేరిన లోన్ యాపుల్లో చట్టబద్ధమైన రుణ యాపులతో పాటు మోసాల యాపులు కూడా చేరడంతో వీటి సంగతి తెలియక ఎందరో వీటిని నమ్మి రుణాలు పొందుతున్నారు. ఈ విధంగా రుణ యాపులను వినియోగించుకుంటున్న వారు ఆసియా పసిఫిక్ ప్రాంతంలోకెల్లా భారత్లోనే అత్యధికంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ యాప్ల నుంచి అప్పు తీసుకునే వ్యక్తి తాము పెట్టే గడువులోగా అసలు వడ్డీలు సహా చెల్లించకపోతే న్యాయస్థానాల్ని ఆశ్రయించడం వంటి పద్ధతుల్ని ఈ మోసాల యాప్లు పాటించవు. వాటి యజమానులెవరో, ఎక్కడుంటారో కూడా తెలీదు. ఈ రుణ యాప్ సంస్థలు స్థానికంగా ఉన్న తమ ఏజెంట్ల ద్వారా బ్లాక్మెయిల్ చేయించి రుణాల్ని వసూలు చేసుకునే కర్కశమైన విధానాన్ని పాటిస్తున్నాయి. లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న వారి సెల్ ఫోన్లలోని నంబర్లు ఉన్న వారందరికీ రుణగ్రహీత అప్పు ఎగ్గొట్టాడని ప్రచారం చేస్తూ ఉండడం, దీంతో రుణగ్రహీత తన పరువు పోయిందన్న వేదనతో కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడం వంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ దారుణాలు విపరీతంగా సాగుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి ఆన్లైన్ యాప్ నుంచి రుణం తీసుకుని చెల్లించలేక చివరకు హైదరాబాద్లోని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను చేసిన రుణానికి సంబంధించి తల్లిదండ్రులు 3 లక్షలు చెల్లించినప్పటికీ యాప్ ఏజెంట్లు అతని పరువు తీసే విధంగా వేధించి హింసించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని కిస్మత్పూర్ కు చెందిన 29 ఏళ్ల సునీల్, మెదక్ జిల్లా నర్సాపూర్ వాసి శ్రవణ్ యాదవ్, సిద్దిపేటకు చెందిన మౌనిక రుణ యాప్ల విషవలయంలో చిక్కుకుని ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి ప్రాణాంతక దారుణాలపై ఎక్కువగా ఫిర్యాదులు రావడంతో వీటికి అడ్డుకట్ట వేయడానికి కేంద్రం సిద్ధమైంది. పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్న రుణ యాప్లపై ఎప్పటికప్పుడు నిఘా నిర్వహించడానికి ఈ అనియంత్రిత రుణాలకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు రూపొందించింది. ఈ బిల్లులోని నిబంధనల్ని అతిక్రమిస్తే భారీ పెనాల్టీతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ప్రజా ప్రయోజనాలు రక్షించేందుకు, ఇష్టారీతి రుణ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అవలంబించవలసిన విధి విధానాలపై 2021 నవంబర్ నెలలోనే ఆర్బీఐ వర్కింగ్ గ్రూప్ ఆన్ డిజిటల్ లెండింగ్ సమర్పించింది. దీని ప్రకారం తాజా ముసాయిదా బిల్లులోని ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంక్, ఇతర నియంత్రణ సంస్థల అనుమతి లేకుండా లోన్లు ఇచ్చే వ్యక్తులు, సంస్థలపై నిషేధం విధించాలి. రుణాన్ని ఏ రూపంలో అందిస్తున్నా చట్టాల పరిధిలోకి రాని పక్షంలో ఈ చట్టం ఉల్లంఘన కిందికి వస్తుంది. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే కనీసం 2 ఏళ్లు, ఆపై 7 ఏళ్ల వరకు పెనాల్టీ 2 లక్షల నుంచి గరిష్టంగా 1 కోటి వరకు ఉంటుంది. చట్ట వ్యతిరేక పద్ధతుల్లో రుణగ్రహీతల్ని వేధించే వారికి, రికవరీ చేసేవారికి కనీసం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు జైలు శిక్ష సహా జరిమానా ఉంటుంది. ఇంకా ఎవరైనా రుణ స్వీకర్త ఆస్తులు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టయితే, ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే స్థాయిలో ఎక్కువ మొత్తం ఉన్నా కూడా అప్పుడు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయొచ్చు. తగిన వివరాలు లేని చాలా రుణ యాప్స్ ద్వారా పెద్ద సంఖ్యలో జనం మోసపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు మధ్యకాలంలో దాదాపు 2200 కంటే ఎక్కువగా ఉన్న మోసపూరిత లోన్ యాప్స్ ని గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కూడా తొలగించింది. దీనికి ముందు ప్రభుత్వం ఆన్లైన్ ప్లాట్ఫారాలు, సోషల్ మీడియా కంపెనీలను అటువంటి ఆర్థిక సేవల ప్రకటనలు మానుకోవాలని కోరుతూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజా ప్రతిపాదనలతో కేంద్రం కొత్త బిల్లుతో ముందుకొచ్చింది. బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ పేరుతో రూపొందించిన ఈ ముసాయిదా బిల్లుపై 2025 ఫిబ్రవరి 13 నాటికి సూచనలు, అభిప్రాయాలు తెలియచేయాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. ఇందులో ఆర్బీఐ చట్టం, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, ఎస్బీఐ, ఎల్ఐసి, ఎన్హెచ్బి, ఆర్ఆర్బి, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు, చిట్ ఫండ్లు, స్టేట్ మనీ లెండర్స్ తో సహా రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్ ప్రకారం రుణ కార్యకలాపాలను నియంత్రించే 20 చట్టాలను ముసాయిదా బిల్లులో పొందుపరిచారు. చట్టాల పరిధిలో ఉన్న ఏదైనా నియంత్రిత రుణ కార్యకలాపాలను మినహాయించడానికి నియంత్రణాధికారులతో సంప్రదించి మొదటి షెడ్యూల్ను సవరించడానికి కేంద్రానికి అధికారం ఇవ్వాలని ఈ బిల్లు కోరుతోంది.
కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త ముసాయిదా బిల్లుతో అయినా లోన్ యాప్ ఆగడాలకు చెక్ పడుతుందని ప్రజలు భావిస్తున్నారు. లోన్ యాప్ బారిన పడి ఇప్పటికే అనేక మంది చనిపోయారు. కేంద్రం తీసుకొచ్చే కొత్త నిబంధనలతో లోన్ యాప్లు నియంత్రణలోకి వస్తాయేమో చూడాలి.